నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడదాం. సో ఫిరోజ్ భాయ్, చాలా రోజులు మనం కలవక 420 హామీలు అంటూ ఉన్నారు. రీసెంట్గా ప్రతిపక్షాల మీద విరుచుకుపడతా ఉన్నాయి. ఎట్లా చూస్తారు? అరే లాస్ట్ టైమే చెప్పినా కదా తమ్ముడు, 2 months కూడా కాలేదు. 100 days ఇవ్వాలి అన్నా కదా. 100 days తర్వాత మాట్లాడు. ఏమి ఇస్తున్నాం, ఏమి ఇస్తలేం. మొత్తం ఫామ్లు ఇచ్చినాం, వెరిఫికేషన్ చేయాలి, చేయవద్దు, లేకుంటే దొంగలంగా కీయాలి. బీఆర్ఎస్ పాలనలో ఏమైంది? ఎవరు మినిస్టర్ దగ్గర ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యే దగ్గర ఉన్నారు, ఎవరు ఎంపీ దగ్గర ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రి చుట్టాలు, వాళ్ళందరికీ లంగా ఫెలోస్కి స్కీమ్లు, బెనిఫిషరీ స్కీమ్లు వచ్చినాయి. ఇక్కడ కాంగ్రెస్లో కూడా అదే తప్పు చేయాలి. ఎవరికి అవసరం, ఎవరు కరెక్ట్, ఎవరు నీడీ, ఎవరు రైట్, వాళ్ళకే స్కీమ్ రావాలి. సో దానికోసం మొత్తం వెరిఫికేషన్ కావాలి కదా. వెరిఫికేషన్ ముందు చేసుకుందాం. అక్కడ ఎట్లయింది? ఎమ్మెల్యే రాసేస్తున్నాడు, ఇతనికి దళిత్ బంధువు ఇచ్చేస్తున్నాడు, ఆ ఎంపీ రాసేస్తున్నాడు, డబల్ బెడ్రూమ్ వీడికి ఇచ్చేస్తున్నాడు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి లవ్ లెటర్ వస్తుంది, వీడికి ఉద్యోగం వచ్చేస్తున్నది. సేమ్ తప్పు చేయాలి. ఈ తప్పులు చేసుకొని వీళ్ళు మునిగిన తర్వాత ఇట్లాంటి సప్పుళ్ళు చేస్తారు. మాకు ఏం కాదు, ప్రజలు మాకు ఇచ్చిన పవర్. ఎవర్ నీడీ, ఎవర్ రైట్, పువరెస్ట్ ఆఫ్ పువర్కి స్కీమ్లు రావాలి, ఎవర్ జెన్విన్ వాళ్ళకు స్కీమ్లు రావాలి. 100 రోజులు ఆగు. దాని తర్వాత లొల్లి పంచాయతీ ఎవరు చేస్తున్నారు? కేటీఆర్ చేస్తున్నాడు, హరీష్ రావు చేస్తున్నాడు. ఇద్దరికి చెప్తున్నా, 100 days తర్వాత లొల్లి పంచాయతీ చేయి, నేను మీ ముందు ఉంటా, మాట్లాడదాం. కానీ పులి బయటకు వస్తుంది, తట్టుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందంటే ఏం చెప్తారు? ఆ పులికి వయస్సు ఇవ్వాలి. మా ఎక్స్ ముఖ్యమంత్రి వెరీ గుడ్. ఇప్పుడు బంగారు తెలంగాణ పులి చేయలేదు, ఇది మా రేవంత్ రెడ్డి పెద్ద పులి చేస్తాడు. ఈ పులి చూసుకోవాలి. ఇంట్లో కూర్చొని, ఫామ్ హౌస్లో కూర్చొని, టీవీలో అబాబాబాబాబా నేను చేయలేని పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడని రైట్ నవ్వాలి, ఏడవాలి. అది మేము చూడాలి. దానికోసం ఆ పులికి ఆరోగ్యంతో ఉండాలి అని నేను కూడా ప్రే చేస్తున్నా. ఏం చెప్తారు? ఎంపీ ఎన్నికలకు ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబం పోటీ చేయడానికి సిద్ధంగా ఉందంటున్నారు. వాళ్ళు ఎంపీలుగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకుంటుందా? బీఆర్ఎస్కి 2 MP వస్తాయి. 2 కేటీఆర్ రాని, కవిత రాని, సంతోష్ రాని, హరీష్ రాని, ఎవరైనా రాని 2 వస్తాయి. హమ్ దో హమారే దో, అంతే స్టోరీ, ఇంకా ఏం స్టోరీ లేదు. ఏం చెప్తారు? మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పైన దాడి జరిగింది న్యాయయాత్రలో భాగంగా, ఏం చెప్తారు? దాడిని ఎట్లా చూస్తారు? రాంగ్, డిక్టేటర్షిప్, హంగామా, డిక్టేటర్షిప్, డెమోక్రసీ లేదు అని చూపిస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తారు? ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్, సిబిఐ అది పక్క పెట్టేసి ఇప్పుడు మందిర్ పోవాలి అంటే కూడా ఈ లంగా ఫెలోస్కి అడగాలి మేము. రామ్ మీద ఆస్థ అందరికీ ఉన్నది. నువ్వు పొలిటికల్ ఈవెంట్ చేస్తున్నామని మేము పోలేదు. కానీ రామ మందిరాన్ని రాజకీయంగా భావిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటే వాస్తవం అనుకో. 100% నరేంద్ర మోదీ డ్రామా ఎందుకు ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది? ఒక రామ్ ఉన్నాడు, రామ్ తర్వాత నరేంద్ర మోదీ ఉన్నాడని చూపిస్తున్నారు. ఈ డ్రామా వద్దు కదా. రామ్ అందరికీ, నేను ముస్లిం ఉన్న తర్వాత కూడా నాకు రెస్పెక్ట్ ఉన్నది రామ్ మీద. సో ఒక హిందూకు ఎంత ఉంటుంది? హిందూకి వాళ్ళు ఆస్థ, మర్యాద, పురుష్ రామ్. సో రామ్ అంటే ఇండియా. ఎవరు నో అంటున్నారు, కానీ నువ్వు లంగా డ్రామా చేస్తే మేమెందుకు రా భయ్? ఎందుకు ఈ డ్రామా? ఓట్ల కోసం అంటారా బీజేపీది? నెక్స్ట్ ఎలక్షన్లో డ్రామా కావాలి కదా. ప్రతి ఒక్కసారి డ్రామా చేసినారు. ఏదైనా ఇండియాకి డెవలప్ చేసినారు, ఉద్యోగాలు ఇచ్చినారు, ప్రైస్ హైక్ మీద కంట్రోల్ వచ్చింది, కరప్షన్ మీద వచ్చింది, డెవలప్మెంట్ ఎక్కడైంది? ఏం రాలేదు. ఉట్టి డివైడ్ అండ్ రూల్ అంతే స్టోరీ. ఆ లంగా ఆసద్ తిరగాలి, వీళ్ళు మందిర్ వెనుక తిరగాలి, ఓట్లు డివైడ్ చేయాలి, డ్రామా చేయాలి, ఇట్లా అట్లా అని. సేమ్ డ్రామాలో ఇది ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇది ఓపెన్ సీక్రెట్. నేను చెప్పేది ఏం రా భయ్, అందరు ప్రజలు అంటున్నారు. డెవలప్మెంట్ ఇష్యూగా మాట్లాడరు, అదాని గురించి మాట్లాడరు, రాహుల్ గాంధీ మీద డూప్లికేట్ కేసులు, దాని తర్వాత కన్విక్షన్, పార్లమెంట్ నుంచి తీసేయాలి, ఇంట్లో నుంచి తీసేయాలి, రైట్. ఈ మొత్తం డ్రామా చేస్తున్నారు కదా రా భయ్, పబ్లిక్ చూస్తున్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ యాత్ర ఎందుకు చేస్తున్నారు? ప్రజల వాయిస్ అయినాడని. న్యాయయాత్ర ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే పోయి అడగాలి, న్యాయం దొరికింది, నీకు ఏం కావాలి అది దొరికింది, లేకుంటే ఉట్టి బట్టెబాజ్ మాటలు ఉన్నాయి, అది చేస్తున్నాడు. సో గ్రాఫ్ పెరుగుతున్నది, ఆపాలే. ఉన్నారు కదా హేమంత్ బిస్వా, వాడు నరేంద్ర మోదీ కళ్ళల్లో పడాలి. అందరు మొత్తం ఇండియాలో మొత్తం స్ట్రాంగెస్ట్ ముఖ్యమంత్రి నేనని. సో ఆ ముఖ్యమంత్రికి చెప్తున్నా, నీలాగా 1000 ముఖ్యమంత్రి కూడా
ఎంటిగా కూడా మా రాహుల్ గాంధీ తిప్పికలేరు. రైట్. సో ఏం చెప్తారు బండి సంజయ్ మొన్న కామెంట్ చేసిండు కేసీఆర్ కుట్రబంతుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇక మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది అంటారు. మొన్న రాజా సింగ్ నిన్న బండి సంజయ్ వరుస కామెంట్లు ఎట్లా చూస్తారు? ఎంపీ ఎలక్షన్ కానీ ఎంతోమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు, వచ్చేస్తారు. బండి సంజయ్ జాగ్రత్తగా మీ బీజేపీ ఎమ్మెల్యేస్కి నువ్వు పట్టుకో, వాళ్ళు కూడా రావాలి అని ఆలోచిస్తున్నారు. కానీ మీది మాది ఒక పాము ముంగుస్ ఫైట్. సో మొత్తం ఇండియాలో మీతో కొట్లాడుతున్నాం. మీ ఎమ్మెల్యేస్కి మేము ఎట్లా తీసుకుంటాం? కానీ నువ్వు మా పార్టీకి చూస్తున్నావా? ఫస్ట్ మీ పార్టీకి చూసుకో. ఎంతోమంది మా ముఖ్యమంత్రితో టచ్లో ఉన్నారు, అది జాగ్రత్తగా. అంతే. ఏం చెప్తారు? ఎమ్మెల్సీ అనుకున్న మొన్నటిదాకా ఫిరోజ్ ఖాన్ ఎట్లా ఎమ్మెల్సీయా ఏం కాబోతారు? ఎంపీయా పోటీ? విను, ఇప్పుడు కంటెస్టెడ్ నాన్ కంటెస్టెడ్ నడుస్తుంది. ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళకు 1 year దాకా పార్టీ ఇవ్వదు, ఏం నో ప్రాబ్లం. 1 year తర్వాత ఇస్తారంట, ఓకే. ఎప్పుడు ఇవ్వాలి ఇవ్వని, కానీ నేను పని ఆపను. 5th ఎలక్షన్ ఓడిపోయినా, రైట్. 4 times ఎమ్మెల్యే, ఒక్కసారి ఎంపీ. ఈ నవ్వు పోలేదు, ఈ ముఖం మీద నుంచి ఆ చారం పోలేదు. కాంగ్రెస్ మీద ఇంత కూడా ప్రేమ తగ్గలేదు, ప్రజల ఆశీర్వాదం మీద ఇంత కూడా నమ్మకం తగ్గలేదు. నెక్స్ట్ డే నుంచి పని మొదలుపెట్టిన పార్టీ ఎప్పుడు అనుకుంటుంది ఫిరోజ్ ఖాన్ కావాలి, ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది, రేవంత్ అన్న ఫోన్ చేస్తాడు, పోతా ఏమిస్తే అది తీసుకుంటా, ఇస్తే కూడా గుడ్, ఇవ్వకపోతే కూడా వెరీ గుడ్. ఒక కార్యకర్తలాగా ఉన్న జీవితం మొత్తం బతుకు ఉన్నప్పుడు దాకా, ఈ బ్రెత్ ఉన్నప్పుడు దాకా, రక్తం ఉన్నప్పుడు దాకా కాంగ్రెస్ 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 హంగామా చేస్తూనే ఉంటా. ఏం చెప్తారు? ఈ 45 రోజుల పాటు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఓకేనా, బాగుందా, గుడ్డా? జబర్దస్త్, జబర్దస్త్. జీరో కరప్షన్, నో బ్రోకరిజం, నో కమిషన్. ఈ మొత్తం మొదలుపెట్టినారు. ప్రజల్లో నేను పోవాలి, ప్రజాపాలన ఉండాలి, ప్రజలే దేవుళ్ళు. ఆ ఆలోచనతో ఒక స్టేట్స్మెన్ లాగా ఒక హిస్టరీ క్రియేట్ చేయాలని ఒక మన యంగ్ పులి ముఖ్యమంత్రి పబ్లిక్లో ఉన్నాడు. జబర్దస్త్. 10 out of 10 రేవంత్ రెడ్డికి మార్క్స్ ఇస్తున్నా. అంతే. ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి ఎంపీ ఎన్నికలు? మినిమం ఐ థింక్ 10 to 11. రామ మందిరం గురించి ఏమైనా చెప్తారా? ఎందుకంటే మొన్న జరిగింది ఎంతో అంగరంగ వైభవంగా చేశారు. సో రామ మందిరం, రామ్ మందిర్ వచ్చింది 500 years తర్వాత, అందరు ఒక కళ నిజమైంది. అరే దానికి కూడా మేము సపోర్ట్ చేస్తాం 100%. రామ్ రావాలి 100%, నో డౌట్. కానీ ఈ పొలిటికల్ డ్రామా వద్దు. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రామ మందిరం అనేది పొలిటికల్ కోసమే చేసినప్పటికీ కూడా ఏదేమైనా రాముడి మీద అందరికీ భక్తి ఉంటుంది. రామ మందిరం అనేది ఎన్నో ఏళ్ల తర్వాత ఇక భారతదేశ ప్రజల కళ నెరవేరింది. సో కానీ దీన్ని పొలిటికల్గా చూడదంటూ కూడా ఫిరోజ్ ఖాన్ గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏది ఏమైనా రానున్న ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లు మాయే. ఇక పార్టీ ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక కార్యకర్తగా అయినా నేను పనిచేస్తాను. ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశా, ఒకసారి ఎంపీగా పోటీ చేశా. ఓటమి పాలైనా కూడా ఇక ఎక్కడా కూడా తగ్గలేదు, ఎక్కడ డల్ కాలేదు. అదే స్పీడ్తో ప్రజల్లో ఉన్న ఇక రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా నన్ను ప్రజలు ఆదరిస్తారని ఒక ఆశాభావం అయితే ఇక ఫిరోజ్ ఖాన్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం రానున్న ఎంపీ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ఢిల్లీలో ఎవరు చక్రం తిప్పబోతున్న దానికి మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.